దేవతల రాజధాని ఎలా ఉంటుందో అదే నమూనాతో ఏపీ రాజధాని అమరావతి ఉంటుందని సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని కోసం రైతులు 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చారని, పవిత్ర కార్యక్రమానికి రైతులు సహకరించారని అభినందించారు. అమరావతిలోని వెంకటపాలెంలో వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. 260 కోట్లతో 2 దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రకారం మహారాజు గోపురం, ఆంజనేయ స్వామి ఆలయాలు నిర్మించనున్నారు. మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్ నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. మొదటి దశలో 140 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై మరోసారి కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి కేంద్ర రాష్ట్ర మంత్రులు పెమ్మసాని నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, అధికారులు హాజరయ్యారు. జరీబు, మెట్ట భూముల అంశం, గ్రామ కంఠాలు, అసైన్డ్ లంక భూముల సమస్యల పరిష్కారంపై చర్చించారు. రైతుల ప్లాట్లకు హద్దురాళ్లు వేసి అభివృద్ధి పనులు చేపట్టేలా చర్యలకు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు, మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపైన చర్చించారు. ఎల్లుండి ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది. లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్, యూనిసెఫ్ ఇండియా గుడ్విల్ అంబాసిడర్ డేవిడ్ బెక్హామ్ కు ఏపీ మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖ జిల్లా కొత్తవలసలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ కు బెక్హామ్ సందర్శించారు. స్కూల్ విద్యార్థులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు. విద్యార్థులతో ముచ్చటించారు. స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. దీంతో బెక్హామ్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. ఈ ప్రోత్సాహంతో విద్యార్థులు చాలా సంతోషించారని చెప్పారు. విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పాలసీకి విరుద్ధంగా 11,500 కోట్లు ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖ ఉక్కుకు నష్టాలు రావడం పెద్ద తప్పిదమని, దాన్ని అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. టీటీడీ ఆస్తులపై తాము శ్వేతపత్రం విడుదల చేశామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. శ్రీవారి లడ్డూ విషయంలో తాను సిట్ విచారణ చేస్తే కూడా ఇవే అంశాలు చెప్పానని గుర్తు చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూపై పాలిగ్రాఫ్ పరీక్షకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. 2014 నుంచి 19 వరకు మాత్రమే నెయ్యిపై ఎందుకు విచారణ చేస్తున్నారని, అంతకుముందు కూడా విచారణ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాజకీయాలకు ఆలయాలను వాడుకుంటున్నారని వైవి సుబ్బారెడ్డి ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉచిత పథకాలను ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ బస్ ఇవ్వాలని మహిళలేమైనా అడిగారా? ప్రభుత్వాలు ఎందుకు ఉచితాలు ఇస్తోందని ప్రశ్నించారు. ఉచితాలిచ్చి ప్రజలను సోమరిపోతుల్ని చేయవద్దని హితో పలికారు. సంపద సృష్టించే మార్గం చూడాలి, కానీ అప్పులు తెచ్చి ఉచితాలు ఇవ్వడం సరికాదని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా తెనాల్లో నిర్వహించిన సేవాజ్యోతి పురస్కార ప్రధాన కార్యక్రమానికి వెంకయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలకు విద్య మాత్రమే ఉచితంగా ఇవ్వాలని వెంకయ్యనాయుడు మరోసారి స్పష్టం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలోని గీతా మందిరంలో ఏపీ బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధి, బీసీ సంఘం నాయకుడు మల్లాడి కృష్ణారావు నేతృత్వంలో ఏపీ బీసీ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ప్రతినిధుల భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా వెనుకబడిన సామాజిక వర్గాలంతా ఐక్యంగా ఉంటూ హక్కుల సాధనకు సమష్టిగా కృషి చేయాలని మల్లాడి కృష్ణారావు కోరారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ పై సస్పెన్షన్ ప్రభుత్వం మరో 6 నెలలు పొడిగించింది. సంజయ్ సస్పెన్షన్ కు సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వులు నెలాఖరు వరకు ఉండడంతో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది మే నెలాఖరు వరకు సంజయ్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో అవకతవకలు జరిగాయని విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం ఆ తర్వాత సంజయ్ ను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఎంపీ సీఎం రమేష్ తల్లి రత్నమ్మ అంత్యక్రియలు ముగిశాయి. కడప జిల్లా పోట్లదుర్తిలోని నివాసం నుంచి పంట పొలాల ఎస్టేట్ వరకు రత్నమ్మ పార్థివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. పలువురు ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు రత్నమ్మ అంత్యక్రియలో పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, మాజీ ఎంపీ కేవీపీ, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంతాపం తెలిపారు. స్కైరూట్ విజయం భారత యువశక్తికి స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్లోని ప్రైవేట్ స్పేస్ టెక్ ఫ్యాక్టరీకి చెందిన స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ను ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా దేశంలోని తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్ 1 ను ప్రధాని ఆవిష్కరించారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్కైరూట్ కు రూపకల్పన చేసిన ప్రైవేట్ స్పేస్ టెక్ ఫ్యాక్టరీ యాజమాన్యానికి, స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో ఇదొక గొప్ప మైల్ రాయని ప్రశంసించారు. దేశంలోని ఎంతో మంది యువతకు స్కైరూట్ ప్రేరణగా నిలిచిందన్నారు. హైదరాబాద్లోని పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలకు తరలించాలి అనేది తమ ప్రణాళిక అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హెల్త్ పాలసీ ఎన్నో రకాలుగా ప్రయోజనకరమని పేర్కొన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని, దాని సంక్షేమ అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామన్నారు. ఏం చేసినా ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి అనే ధోరణి ప్రతిపక్ష నేతల్లో కనిపిస్తోందన్నారు. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్పై కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో గత ప్రభుత్వం చెప్పాలన్నారు. ఇంకా మంజూరు చేయని, నిర్మాణం జరగని విద్యుత్ ప్లాంట్లో అవినీతి ఎలా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో కేంద్ర నిధుల కోసం పంచాయతీ ఎన్నికలు పెట్టారని, సర్పంచ్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు. పార్టీ గుర్తుతో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీని ప్రజలు చీత్కరిస్తారన్నారు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ పొలిటికల్ డ్రామా ఆడుతోందని అరవింద్ విమర్శించారు. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు సమర్పించవచ్చు. ఈ నెల 30న నామినేషన్లు పరిశీలించనున్నారు. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది. డిసెంబర్ 11 ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్నాళ్లు స్తబ్దుగా ఉన్న సిట్ మళ్లీ విచారణ ప్రారంభించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఓఎస్డీ రాజశేఖర రెడ్డిని పోలీసులు విచారించారు. జూబ్లీహిల్స్ పిఎస్లో అతన్ని 2 గంటల పాటు ప్రశ్నించారు. ఇటీవల హైదరాబాద్ సిపిగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేసు విచారణ ఏ దశలో ఉంది, ఇప్పటివరకు దాఖలు చేసిన ఛార్జ్షీట్లు తదితర అంశాలపై ఆరా తీశారు. కేసు విచారణపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే కేసీఆర్, ఓఎస్డీని విచారించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2పై సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సీజే ధర్మాసనం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్లో సవాల్ చేయగా విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెలువరించింది. పటాన్ చెరువు సిగాచి పేలుడు ఘటనపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. సిగాచి పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేలుడు సాధారణ ఘటన కాదని, 54 మంది చనిపోతే ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. 237 మంది సాక్షులను ప్రశ్నించినా దర్యాప్తులో పురోగతి లేదా అని సీజే ప్రశ్నించారు. పోలీసుల దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ఏఏజీని ఆదేశించారు. నిజాం సాగర్ ప్రాజెక్టులో పూడికను తీసివేసి సాగు భూములకు నీరందించేలా చూడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఇవాళ ఆమె కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం నాగమడుగు ఎత్తిపోతల పథకం నిజాం సాగర్ ప్రాజెక్టులను సందర్శించారు. నాగమడుగు ద్వారా 30,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చేపట్టిన పనులకు ఒకేసారి నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్నారని కవిత మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ జుక్కల్ రైతులకు ఏమాత్రం లాభం లేకుండా పోయిందన్నారు. ఈ ప్రాజెక్టులో భూములు కోల్పోయిన రైతులకు 50 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి కవిత డిమాండ్ చేశారు. కాళోజీ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతున్న అవినీతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గవర్నర్, ఎన్ఎంసీ చైర్మన్ కు మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ప్రతిష్టాత్మకమైన కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారడం అత్యంత శోచనీయమన్నారు. వైస్ ఛాన్సలర్పై అవినీతి ఆరోపణలు వస్తున్నప్పటికీ ఫేక్ ఇన్స్పెక్టర్లను వైద్య నర్సింగ్ కాలేజీల నుండి భారీ మొత్తాలు వసూలు చేయడం వంటివి వెలుగు చూస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. వీసీకి అండగా ఉన్న రాజకీయ పెద్దలెవరో బహిర్గతం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఊప్లనాయక్ తండా సర్పంచ్ ఏకగ్రీవమైంది. గ్రామంలో సుమారుగా 502 మంది జనాభా, 8 వార్డులు ఉన్నాయి. తండాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని జవహర్లాల్ నాయక్ అనే వ్యక్తి హామీ ఇచ్చాడు. దీంతో గ్రామస్తులు అతనిపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జవహర్లాల్ నాయక్ అన్నారు. బాపట్ల జిల్లా ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ కళాశాలలో పాకిస్తాన్ జెండా కలకలం రేపింది. బీఎస్సీ అగ్రికల్చర్ 4th ఇయర్ చదువుతున్న వీరశివ కోటేశ్వరరావు పాక్ జెండాను తన ఛాతీ మీద పెట్టుకున్న ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోను మరో విద్యార్థి శివకరణ్ కు సంబంధించిన కాలేజీ గ్రూప్ లో పోస్ట్ చేశాడు. పాకిస్తాన్ జెండాతో ఉన్న వీడియో కావాల్సిన వాళ్లు తమకు మెసేజ్ చేయాలని శివకరణ్ గ్రూప్ లో మెసేజ్ పెట్టాడు. ఈ విషయం బాపట్ల జిల్లా పోలీసుల దృష్టికి వెళ్లడంతో 2 విద్యార్థులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే గ్రూప్ లో పోస్ట్ చేసిన ఫోటో ఏఐ జనరేటెడ్ ఫోటో అని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా రుస్తుంబాద్ పంచాయతీ పరిధిలోని జగనన్న కాలనీలో మంగళగుంటపాలెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీ వాహనాలను అడ్డగించి వంట వార్పు చేసి నిరసన వ్యక్తం చేశారు. చెత్తను తీసుకొచ్చి తమ గ్రామంలో వేస్తే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. పచ్చని పొలాల మధ్య డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే మంచినీటి చెరువు కలుషితమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకల రేపింది. ఈ నెల 15 కాలేజీలో జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ను సెకండ్ ఇయర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. గడ్డం ఎందుకు పెంచుకున్నామంటూ ర్యాగింగ్ చేశారు. దేవుడికి మొక్కుందని విద్యార్థి చెప్పినా వినకుండా ట్రిమ్మర్లతో సీనియర్లు గడ్డం తీయించారు. దీంతో బాధితుడి ఫిర్యాదుతో సిద్దిపేట పోలీసులు కాలేజీలో విచారణ చేపట్టారు. బతికున్న వ్యక్తి చనిపోయాడంటూ భవనం అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోన్లో జరిగింది. ఆదోన్కి చెందిన విఠలరావు కుటుంబం కొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉంటోంది. విఠలరావు తాతకు చెందిన భవనం
ఆదోన్లోని కంచిగారి వీధిలో ఉంది. అయితే విఠలరావు చనిపోయాడని ఆయన తాతకు చెందిన కోట్ల విలువైన భవనాన్ని గత నెల 23న విఠలరావు సోదరుడు శ్రీనాథ్ భార్య అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకుంది. బాధితుడు విఠలరావు ఫిర్యాదుతో కర్నూలు జిల్లా రిజిస్ట్రార్ భార్గవ్ ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. భవనం అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి నోటీసులు జారీ చేశారు. కర్నూలు జిల్లా కోస్గి మండలం అగసనూరు గ్రామంలో ఓహెచ్ఆర్ ట్యాంక్ ప్రమాదకరంగా మారింది. ట్యాంక్ 4 వైపులా ఉన్న పిల్లర్లు మరో 2 పిల్లర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సిమెంట్ ఊడిపోయి కడ్డీలు తేలడంతో ట్యాంక్ నుంచి అక్కడక్కడ నీరు కారుతోంది. గాలులకు ఊగుతూ ఉండడంతో ఎప్పుడు కూలుతుందోనని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఈ ట్యాంకు ద్వారానే గ్రామంలోని 3000కు పైగా జనాభాకు తాగునీరు సరఫరా అవుతోంది. ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని ట్యాంకు సమీపంలోని వారంతా ఆందోళన చెందుతున్నారు. ఈ ట్యాంకును కూల్చి కొత్త ట్యాంకును నిర్మించాలని కోరుతున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి నల్లచెరువు దగ్గర హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కూల్చివేతల సమయంలో ప్రకాష్ నగర్ వాసులు ఆందోళనకు దిగారు. హైడ్రా సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని తప్పుపడుతున్నారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు రూరల్లోని కలర్ షైన్ రేకుల తయారీ కంపెనీలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. కంపెనీలో ఆకస్మికంగా ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ప్రాణ నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రాక్టికల్ మాక్ ఎక్సర్సైజ్ చేశారు. కంపెనీలో కీలకమైన ప్రొఫైన్ గ్యాస్ లీక్ అయితే ఎలా బయటపడాలో ప్రతినిధులకు అవగాహన కల్పించారు. సేఫ్టీ రిమార్క్స్ ని గుర్తించి యాజమాన్యానికి తెలిపారు. వెంటనే రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఓ యువకుడు ఆత్మహత్యయత్నం చేశాడు. తన భూ సమస్యను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 2 ఏళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోవడలేదని, కాలయాపన చేస్తున్నాడని చెప్పాడు. అధికారుల తీరుతో మనస్తాపం చెంది కలెక్టరేట్ ప్రధాన గేటు కురివేసుకునేందుకు యత్నించాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని కిందకు దించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం 60 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 3 రోజుల పాటు వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్ పాల్గొని వజ్రోత్సవ వేడుకల స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిడదవోలులో 4,46,00,000 రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. కోనసీమ జిల్లా కాట్రేనికోనలో మత్స్యకారుల పడవల పోటీలు జరిగాయి. కాట్రేనికోన మండలం బలుసుతిప్పలో గోదావరిలో మత్స్యకారులు హద్దుల కోసం ప్రతి ఏటా పడవ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో గోదావరిలో మత్స్య సంపద అధికంగా దొరికే ప్రాంతాలకు ముందుగా చేరుకుని లంగరు చేసిన వారికి ఏడాది పాటు ఆ ప్రదేశాల్లో చేపల వేట హక్కులు దక్కించుకునే అవకాశం ఉంటుంది. బలుసుతిప్ప నుంచి ఆనాం కోటిపల్లి వరకు జరిగే పోటీల్లో గతంలో నాటు పడవలు ఉపయోగిస్తూ ఉండగా ప్రస్తుతం వాటి స్థానంలో మర పడవలు వచ్చాయి. అయితే ఈ పడవ పోటీల్లో ఆర్థికంగా బలమైన వారికి అధిక అవకాశం వస్తుందని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా కాట్రేనికోనలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీలంకకు సమీపాన నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారింది. 48 గంటల తర్వాత కూడా ఉత్తర వాయువ్యంగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా మధ్య తీరం దాటి మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలు, ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఐబొమ్మ రవిని మరోసారి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. రవిని 3 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ నిన్న నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఉదయం చెంచల్గూడ జైల్లో రవిని కస్టడీలోకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు అక్కడి నుంచి బషీర్బాగ్ సీసీఎస్ కు తరలించారు. రెండోసారి రవిని సీసీఎస్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. 3 రోజుల పాటు రవిని విచారించనున్నారు. ఇప్పటికే 5 రోజుల పాటు రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. అంతర్జాతీయ డిజిటల్ అరెస్టు ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు. ఇటీవల రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మ నుంచి సైబర్ నేరగాళ్లు 78 లక్షలు దోచుకున్నారు. సిమ్ కార్డు వచ్చిందని సీబీఐ అధికారులమంటూ ఆయనకు ఫోన్ చేశారు. సిమ్ కార్డులో తేడా ఉందని తాము సరిచేస్తామని చెప్పారు. అనంతరం డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరించారు. ఈ క్రమంలో శర్మ ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను ముఠాకు తెలిపారు. 13 రోజుల వ్యవధిలో ఆయన ఖాతాలో ఉన్న 78 లక్షల నేరగాళ్లు కాజేశారు. దీంతో బాధితుడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన 7 బృందాలు వేట మొదలుపెట్టారు. మొత్తం 14 మందిలో 13 మందిని అరెస్ట్ చేశారు. రికార్డు స్థాయిలో 61 లక్షలు రికవరీ చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలో ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. గోవా నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి గచ్చిబౌలిలో సరఫరా చేస్తున్న శ్రీకిరెడ్డి పృథ్వీ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఓ ఆసుపత్రి దగ్గర తనిఖీలు చేసి పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి నిషేధిత మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గోవా నుంచి డ్రగ్స్ ను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. అతనిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఢిల్లీలో తెలంగాణ ఈగల్ టీం బిగ్ ఆపరేషన్ చేపట్టింది. 20 ప్రాంతాల్లో ఈగల్ టీం ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దాడులు జరిపింది. 50 మంది నైజీరియన్లను అరెస్ట్ చేసి వారి నుంచి కేజీకి పైగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. డ్రగ్స్ సేల్స్ గర్ల్స్ తో పాటు సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. సింగర్ మంగ్లీపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వ్యక్తిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగ్లీపై అసభ్యకర పదజాలంతో ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు. ఇటీవల రిలీజ్ అయిన బాయిలోని బల్లిపలికి అనే పాటకు మంగ్లీని బూతులు తిడుతూ మేడిపల్లి స్టార్ అనే వ్యక్తి అసభ్యకరంగా కామెంట్స్ చేశాడు. దాంతో మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొమరం భీం జిల్లా రెబ్బెన మండలం గోలేటి గ్రామంలో దుండగులు హల్చల్ చేశారు. బంగారానికి మెరుగు పెడతామని ఓ మహిళను బురిడీ కొట్టించారు. పెద్దల భీమక్క అని మహిళ దగ్గరకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు బంగారాన్ని మెరుగుపరుస్తామని నమ్మబలికారు. దీంతో మహిళ వారికి తన 4 తులాల మంగళసూత్రం ఇచ్చింది. దాన్ని తీసుకుని టిఫిన్ బాక్స్ లో పెట్టి వేడి నీరు పసుపు కలిపి బాక్సును చల్లారిన తర్వాత తీసుకోవాలని చెప్పి వెళ్లిపోయారు. వారు వెళ్లిన తర్వాత టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసి చూడగా బంగారం కనిపించలేదు. దీంతో మహిళ లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. బాపట్ల జిల్లాలో పోలీసులు అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టురట్టు చేశారు. 6 దొంగల ముఠాను పట్టుకున్నారు. వీరి నుంచి 16,50,000 రూపాయల విలువ చేసే 23 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వీరు ముఠాగా ఏర్పడి ప్రకాశం, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలో బైకు దొంగతనాలు చేస్తున్నారని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. ఈ 6 గతంలో పలు చోరీ కేసులు ఉన్నాయన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ఆరేపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. టిప్పర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ శ్రీనివాస్ హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామ శివార్లోని కూడవెల్లి వాగు వద్ద చోరీ జరిగింది. వ్యవసాయ పొలాల వద్ద ఉన్న మోటార్లు, కేబుల్ వైర్లను దుండగులు ఎత్తికెళ్లారు. పొలాలకు మోటార్ల ద్వారా నీటిని పెట్టేందుకు వెళ్లిన రైతులకు తమ మోటార్లు, వైర్లు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. మోటార్లు చోరీకి గురైనట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ వ్యవసాయ పొలాల వద్ద మోటార్లు చోరీకి గురైన సంఘటనలున్నాయి. కర్ణాటక రాజకీయం అనేక మలుపులు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. సీఎం మార్పుపై ఊహాగానాలు వినిపిస్తున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక రాజకీయాలపై తాను ఒక్కడనే నిర్ణయం తీసుకోనని, హైకమాండ్లోని సభ్యులంతా కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. తాను అందరినీ పిలిచి చర్చిస్తానన్నారు. రాహుల్ గాంధీ కూడా ఆ చర్చల్లో పాల్గొంటారన్నారు. సీఎం సిద్ధు, డిప్యూటీ సీఎం డీకే కూడా ఆ చర్చల్లో భాగమవుతారన్నారు. కర్ణాటక రాజకీయాలపై ఉత్కంఠ రేగుతున్న వేళ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరో ట్వీట్ చేశారు. ఎవరైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే నిజమైన బలమన్నారు. జడ్జి అయినా, అధినేత అయినా తనతో పాటు ఎవరైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. మాట ఇచ్చినప్పుడు వారి మాట నిలబెట్టుకోవడమే నిజమైన శక్తి అంటూ పోస్ట్ చేశారు. కర్ణాటక సీఎం మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ డీకే చేసిన ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. గుండెపోటు బాధితుల ప్రాణాలు కాపాడే దిశగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో 40,000 నుంచి 50,000 రూపాయల వరకు ధర పలికే అత్యవసర ఇంజెక్షన్ను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందించాలని నిర్ణయించింది. గుండెపోటు వచ్చిన మొదటి గంటను వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్గా పిలుస్తారు. ఈ కీలక సమయంలో రోగికి ఇంజెక్షన్ అందిస్తే రక్తనాళాల్లో ఏర్పడిన గడ్డలను కరిగించి రక్త ప్రసరణను సాధారణ స్థితికి తీసుకురావచ్చు. తద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి వచ్చిన రోగికి తక్షణమే ఇంజెక్షన్ ఇచ్చేలా యోగి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆన్లైన్ కంటెంట్ నియంత్రణపై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆన్లైన్ కంటెంట్ పై ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని వ్యాఖ్యానించింది. యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులే సొంతంగా ఛానళ్లను ప్రారంభించి బాధ్యతారాహిత్యంగా ఉండడంపై సీజేఐ సూర్యకాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సర్కు వ్యతిరేకంగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో యూత్ కాంగ్రెస్ నేతలు చేసిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. సర్ను వెంటనే నిలిపేయాలంటూ కాంగ్రెస్ నేతలు సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. అయితే కొంతమంది నేతలు బ్యారికేడ్లు దూకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురు నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎన్కౌంటర్ జరిగింది. యాంటీ నార్కోటిక్స్ సెల్ జరిపిన తనిఖీల్లో బావు గ్యాంగ్లోని మెంబర్ అంకిత్ బైక్ పై వెళ్తున్నట్లు గుర్తించారు. యాంటీ నార్కోటిక్స్ సెల్ అధికారులు అంకిత్ ను వెంబడించి వారిపై కాల్పులకు దిగాడు. ఎదురు కాల్పులు జరిపిన అధికారులు ఎట్టకేలకు అంకిత్ ను అరెస్ట్ చేశారు. స్వల్పంగా గాయపడిన అంకిత్ ను ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో అంకిత్ కు చెందిన బైక్, బుల్లెట్లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.